నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. అయోధ్యలో బాలరామయ్య నేటి మధ్యాహ్నం 12:29 కొలువు తీరాడు. అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆలయాలు ముస్తాబయ్యాయి. హనుమాన్ రామమందిరాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఆలయానికి వెళ్లే రహదారులు కాషాయ జెండాలు ఫ్లెక్సీలతో నిండాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసేందుకు ఆలయాల్లో ప్రత్యేక స్క్రీన్లు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీతారామాంజనేయ టెంపుల్ నుండి మరింత సమాచారం మా పాలమూరు 4 సైడ్స్ ప్రతినిధి చందు అందిస్తారు. నా పేరు మెట్టుకాడి శ్రీనివాసులు. నాతో ఉన్నవారు సిద్ధిరామప్ప గారు, వ్యవస్థాపకులు. నేను ఈ రామాలయ శివాలయ కమిటీకి అధ్యక్షుడిని. అయోధ్యలో రామ జన్మభూమిలో భవ్య శ్రీరాముని ఆలయము ప్రారంభోత్సవం సందర్భంగా, రామ్లల్లా విగ్రహము ప్రతిష్టాపన సందర్భంగా మాది ఇక్కడ రామాలయం ప్రాచీనమైనది కాబట్టి రామాలయ అయోధ్య ట్రస్ట్ వారు ఇచ్చిన ప్రోగ్రాం పిలుపు మేరకు మేము 16 తారీఖు నుంచి ఇది సప్తాహ కార్యక్రమం ప్రారంభించినాం. అంతకుముందు 1వ తారీఖు నుండి ప్రతి ఇంటికి అయోధ్యలో పూజలు అందుకున్న అక్షితల పంపిణీ కార్యక్రమం చేశాం. అయితే 500 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత భవ్య శ్రీరామ మందిరం నిర్మించబడుతుంది కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయులకు, హైందవ ధర్మం గౌరవించి అందరికీ కూడా ప్రజలకు ఇది శుభ సందర్భం. మళ్ళీ అవకాశం రాదు కాబట్టి మేము ఈ మా రామాలయంలో 1వ తారీఖు నుంచి అక్షతల వితరణము, 16 నుంచి రామాయణ పారాయణము, భజనలు, సంగీత నృత్య కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, ప్రవచనాలు చేయించాము. ఇదంతా కూడా లోకా సమస్త సుఖినో భవంతు, ప్రజలందరికీ సుఖశాంతులు అందించాలని, సాక్షాత్ శ్రీరామచంద్రునికి ఆయన ఆలయము పునరుద్ధరించడానికి, పునర్నిర్మించడానికి 500 ఏళ్ళు పట్టిందంటే కలికాలంలో అవినీతి, అరాచకం పెరిగింది. ప్రతి విషయాన్ని రాజకీయ దృక్పథంలో చూస్తున్నారు. ముఖ్యంగా శోచనీయమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పిల్లలు ఎంతో ఆసక్తితో చూస్తున్న ఈరోజు ప్రభుత్వ సెలవు ప్రకటించాల్సింది, వాళ్ళు ప్రకటించలేదు, ఇంకా తెలియదు. ఇదేంటంటే ఒక మతానికి సంబంధించింది కాదు. శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడు, పురుషోత్తముడు, 10 మందికి ఉపయోగపడే ఆలోచన విధానంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఈ కార్యక్రమానికి ఈరోజు రాత్రి కూడా సంగీత సేవ, నృత్య సేవతో పాటు ప్రసాద వితరణ, తర్వాత అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. చాలా గొప్పగా జరుగుతుంది. అందరు పేరున అందరూ ధన్యవాదాలు. ప్రజలందరికీ ఆ శ్రీరామచంద్రుని శుభాకాంక్షలు అందించాలి. తర్వాత రామాయణంలో మనము అయోధ్యలో రాముడు పుట్టినప్పుడు కానీ, రామాయణంలో త్రేతాయుగంలో మనం లేము. కానీ ఈ కలియుగంలో మళ్ళీ వారి యొక్క జన్మభూమిలో వాళ్ళ ఆలయ ప్రతిష్ఠ జరగడం చూసుకోవడం అందరికీ ధన్యము. ఇప్పుడున్న ప్రతి ఒక్క ప్రాణి కోటి ధన్యులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోట్లాది హిందువులు అందరూ కూడా ఎదురు చూసే రోజు రానే వచ్చింది. నేడు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అన్ని దేవాలయాలు కూడా, హనుమాన్ దేవాలయాలు, అదేవిధంగా రామాలయాలలో కూడా అన్ని భజనలు, తర్వాత పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ చాలీసా కావచ్చు, అదేవిధంగా రామాలయంలో ఉన్నటువంటి భక్తులు కూడా నేడు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం చాలా దేవాలయాలు అయితే కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు 12:20 జరిగే ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేవాలయాలన్నింటిలో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్నటువంటి లైవ్ను చూపించే ప్రయత్నం అయితే అందరు చేస్తున్నాడు. ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో రామాలయం ఉన్నాం. మన దగ్గర అర్చకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి అయోధ్య యొక్క ముఖ్య కార్యక్రమాలు ఈరోజు ఏమేమి చేయబోతున్నారు? జై శ్రీరామ్. భక్తులందరికీ కూడా నమస్కారము. 500 సంవత్సరాల మన పూర్వీకులు చేసినటువంటి యొక్క కార్యక్రమాలతో భాగంగా అయోధ్యలో బాల సీతారామచంద్ర స్వామి ఈరోజు మనకు ప్రతిష్ట అవతారంలో మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. వాటికి అనుసంధానంగా విశ్వ హిందూ పరిషత్ వారు ఇచ్చినటువంటి యొక్క కార్యక్రమాల మేరకు మేము మంగళవారం రోజు నుంచి అయోధ్యలో కార్యక్రమాలు ప్రారంభం చేశారు. అదేవిధంగా మేము కూడా సీతారామచంద్ర దేవస్థానంలో మంగళవారం రోజు నుంచి సప్తాహ కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. మా ఆలయము
1986వ సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ట అయి ఉన్నాడు మా సీతారామచంద్ర స్వామి. ఇదే విధంగా ప్రతి శ్రీరామనవమి వేడుక కూడా మహావైభవంగా నిర్వహిస్తాము. మేము ఇప్పటి కార్యక్రమాలన్నీ కూడా అయోధ్యలో అనుసరించినటువంటి భాగంగానే మంగళవారం రోజు ఉదయము శ్రీరామచంద్ర స్వామి యొక్క నామస్మరణ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము, సాయంకాలము భక్తి ప్రవచనములు, భజన కార్యక్రమములు, ప్రతిరోజు కూడా అల్పహారక కార్యక్రమాలు కూడా నిర్వర్తికుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత కూడా ప్రతిరోజు ఆ రాముల వారి, సీతమ్మ వారి, ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతల గురించి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా అక్షింతల వితరణగా చేశాము. కాషాయపు జెండాలు కూడా మన ఆలయం నుంచి మన కాలనీలో ఇవ్వడం జరిగింది. 1986 సంవత్సరం నుంచి అఖండంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రోజున స్వామివారికి అయోధ్యలో జరిగేటటువంటి విధంగా పంచామృత అభిషేకము, స్వామివారికి ధూపదీప నైవేద్యములు, మాడవీధుల్లో స్వామివారిని ఊరేగింపు కార్యక్రమము, అదేవిధంగా చెక్కా భజన కార్యక్రమాలు, ఇప్పుడు అయోధ్యలో ఉండేటటువంటి యొక్క రామస్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడానికి డిస్ప్లే ద్వారా అక్కడ ఉండేటటువంటి లైవ్ టెలికాస్ట్ కూడా చేయడానికి మా ఆలయ కమిటీ ముందుకు వచ్చి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఏదైతే ప్రధానమైనట్టుది అయోధ్యలో తీసుకొచ్చినటువంటి అక్షింతలు ఉన్నాయి, ఆ అక్షింతలను వాళ్ళ ఇంటింటికైతే వితరణ చేశారు. ఎలా ఉపయోగించుకోవాలి అక్షింతలు? అయోధ్యలో ఇచ్చినటువంటి యొక్క అక్షింతలను వారు పరిశుభ్రమైన భక్తితో మాకు ఆహ్వానం తెలిపారు. మేము ముందుగానే వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అమ్మ, ఈ రోజున మేము బస్తీకి వస్తున్నాము, మీ కాలనీకి వస్తున్నాము అనగానే వాళ్ళు మాకు స్వాగతం పలికారు. దీపాలతోటి, హారతితోటి మాకు స్వాగతం పలికి మేము ఇచ్చినటువంటి ఒక అక్షింతలను తీసుకొని వారిలో కొంత అక్షింతలు తీసుకొని ఈ రోజున పూజా కార్యక్రమంలో వాడుకునే విధంగా మేము ఇచ్చాము. ఏదైతే ఇప్పుడు జరగబోయే కొన్ని గంటల్లో జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ ఉంది, ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భక్తులు వాళ్ళలో ఏ పూజా కార్యక్రమాలు చేసుకోవాలి? ఈ రోజున ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత శ్రీరామచంద్ర స్వామి యొక్క నామస్మరణ, చెక్కా భజన కార్యక్రమాలు, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నాము. ఉదయం అల్పాహారం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు భోజన కార్యక్రమాలు కూడా ఇలాగ నిర్వర్తించుకుంటాము. సాయంకాలము మరలా ఇంట్లో 5 దీపాలు వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత సాయంకాలం మరలా 6 గంటలకు ఆలయంలో జరిగేటటువంటి వేడుకలు, భక్తి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, కూచిపూడి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మేము ఈ రోజున నిర్వహించుకుంటున్నాము. ఇది ఓవరాల్గా అయితే మొత్తం కూడా చూడొచ్చు, మన భక్తులు కూడా లైన్లో ఉన్నారు. మొత్తం చాలా ఉదయం 5 గంటల నుండి మొత్తానికి కూడా వాళ్ళైతే దేవాలయాల్లో దర్శకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉదయం 5 గంటల నుండి ప్రాణాయాపన కావచ్చు, అదేవిధంగా దేవాలయం ఉన్నటువంటి అన్నీ కూడా భజన కార్యక్రమాలు, తర్వాత హనుమాన్ చాలీసా అటువంటివి మొత్తం కూడా చేసుకుంటున్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు దర్శనం చేసుకోవడం అయోధ్యలో? అయోధ్యకి వెళ్ళకపోయినా కానీ ఇక్కడ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి అయోధ్యకి వెళ్ళినంత ఎంత మనం భక్తితో ఉంటామో ఇక్కడ కూడా మనకు అంతే విధంగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా అయోధ్యకి వెళ్ళినంత మనకు భక్తి అక్కడ ఏ విధంగా మనం దర్శించుకుంటాం, ఆ దర్శనం ఇక్కడే లభించినట్టు మనకు అద్భుతంగా జరుగుతున్నాయి ఇక వేడుకలు. ఓవరాల్గా మొత్తంగా అయితే అన్ని దేవాలయాల్లో కూడా ఏదైతే దశాబ్దాల కళ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్ని దేవాలయాల్లో, ముఖ్యంగా హనుమాన్ దేవాలయాలు, రామాలయాల్లో కూడా భజన కార్యక్రమాలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు నిన్నటి నైట్ నుండి అన్ని విద్యుత్ దీపకాంతులతో అలరించారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా రామనామం అయితే మ్రోగుతుందని చెప్పుకోవచ్చు. ఇది మహబూబ్ నగర్ నుండి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో చందు, 4 Sides TV, మహబూబ్ నగర్.